నమస్తే వెల్కమ్ టు సాలిడ్ టీవీ. నా పేరు పవన్ కుమార్. వెండి తెరకు పరిచయం అక్కర్లేని పేరు అభిమాన హృదయమైన తన ఇంటి పేరు అయినటువంటి సాయి రాజేష్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ప్రజలకు ఎప్పుడు ఏది కావాలన్నా అప్పుడే ల్యాండ్ అవుతుంటారు మీరు. ఈ రోజు చెన్నై లవ్ స్టోరీ అసలు ఊహించలేని రెస్పాన్స్ ఇస్తుంది. అవును. సో ఎలా ఫీల్ అవుతారు? ఇలాంటి అవుట్పుట్ మీరు ఎక్స్పెక్ట్ చేశారా? ఎక్స్పెక్ట్ చేశానండి. అంటే నాకు తెలుసు ఇది ఉమెన్ ఫ్యామిలీస్కి విపరీతంగా నచ్చే ఫిల్మ్ అని నాకు బాగా తెలుసు. ఎక్స్పెక్ట్ చేశాను నేను. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ఫస్ట్ రోజు ఏదైతే కొంత సెకండ్ హాఫ్లో కొంత ల్యాగ్ ఉంది అని అది ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ జనాలు అసలు ఏమీ పట్టించుకోవట్లేదు. థియేటర్స్ దగ్గర ప్యాక్ ఉంది. ఓకే. సో ఇంటర్వ్యూలు అందరూ బయటకు ఏడ్చుకుంటూ వచ్చారు. అంటే ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో చాలా సమస్యలు ఉంటాయి, వాళ్ళు ఏడుస్తుంటారు. మళ్ళీ సినిమా థియేటర్ మళ్ళీ ఏడిపిస్తున్నారు. అంటే ఏం చెప్పదలుచుకున్నారు సార్? అంటే ఫిల్మ్ అంటే ఓన్లీ నవ్వించడం ఎంటర్టైన్మెంట్ ఒకటే కాదండి. ఇంకా రకరకాల ఎమోషన్స్ని మనం ఎక్స్పీరియన్స్ చేయటం థియేటర్లో. అప్పుడు ఓన్లీ కామెడీ సినిమాలే ఆడుతాయి కదా. అలా కాదు, జనాలకి ఎమోషన్కి గురయ్యి ఏడవటంలో కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది మంచి కథ చూసినప్పుడు. అంతే. సార్, సాయి రాజేష్ నుంచి ఒక అవుట్పుట్ వస్తుందంటే అన్నపూర్ణ తెలుగు అమ్మాయి ఉంటుంది అన్నట్టు అందరికి మార్క్ పడిపోయింది. సో రీజన్ ఏంటి సార్? మెయిన్ కమ్యూనికేషన్ అండి. అంటే డైరెక్టర్కి ఇప్పుడు కొద్ది కాంప్లెక్స్ క్యారెక్టర్స్ రాసుకుంటాను కాబట్టి మన మన భాషలో ఉన్న అమ్మాయికి అయితే కొద్దిగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. రెండు, మన ఇండస్ట్రీ ఏంటి, ఇక్కడ సినిమాలు ఏంటి, ఇక్కడ సినిమాలు చూస్తూ పెరిగిన అమ్మాయి అయితే వాళ్ళు చాలా ప్యాషనేట్గా పనిచేస్తారు. సినిమాని ఒక ప్రొఫెషన్ లాగా కాకుండా సినిమా అంటే ఇష్టంతో చేస్తారు అని అదే రీజన్ అండి. అంతే. సార్, మీరు ఒక దిగ్గజమైన డైరెక్టర్ అనుకుంటే మీరే చేయొచ్చు. మీరు ఎందుకు డైరెక్ట్ చేయలేదు సినిమా అంటే ఏం చెప్తారు సార్? నేను బేబీ హిందీ చేస్తున్నానండి ఆయనకి. అండ్ నాకు బేసిక్గా ప్రొడ్యూస్ చేయడం అంటే సినిమాలు చాలా ఇష్టం, కథలు చెప్పాలనేది. సో అలా ఈ కథకి రవి అయితే పర్ఫెక్ట్ అనిపించింది నాకు. నా దగ్గర బేబీ టైం నుంచి తను ఉన్నాడు యాక్చువల్లీ. అంతే అండి. బేబీ 2 రాబోతుందా సార్? బేబీ 2 ఉండకపోవచ్చు అండి. ఓకే సార్, రీజన్ ఏంటి సార్? అంటే మీరు ఇంత సింప్లిసిటీ ఉండడానికి గల కారణం ఏంటి? ఇంత సక్సెస్ వచ్చినా కూడా మీ నుంచి అంటే అట్లాంటి రెస్పాన్స్ లేదు అంటే ఏం చెప్తారు సార్? వాట్ ఇస్ ద రీజన్ ఫర్ యువర్ సింప్లిసిటీ అంటే ఏం చెప్తారు సార్? అదేదో అంటే అనుకోని చేసేది కాదు. మేబీ నా నేచర్ ఇంతేనేమో. అంతే, నేచర్ ఇలాంటిది. అంతే, దాన్ని స్పెషల్గా సింపుల్గా ఉండాలనేది నేనేం అనుకోను. సార్, మేము ఈ సినిమా విషయం ఒక విషయం అంటే కొద్దిగా సోషల్ మీడియా ఒక ట్రోల్ అవుతుంది. అంటే దేవుడు అని పెట్టడానికి గల కారణం సార్ సినిమా హీరో పేరు. అంటే ఇది పొలిటికల్గా జగన్ గారు దేవుడు అని పెట్టడం జరిగింది పేరు. సో ఇక ఈ హీరోకి దేవుడు పెట్టడం గల కారణం ఏంటి? మీరు సెకండ్ హాఫ్లోనే దానికి ఆన్సర్ కూడా చెప్పాను నేను. యాక్చువల్లీ అతనికి దేవుడు అనే పేరు పెట్టడం వల్ల అతను ఏమయ్యాడు, ఆ దేవుడు అనే పేరు ఎలా కనెక్ట్ చేసుకుంది అనేది బాగా తెలుస్తుంది మీకు. అంటే సినిమాలో సెకండ్ హాఫ్లో ఒక మురుగన్ అనే ఒక పాత్ర, వాళ్ళ మదర్ ఎందుకు దేవుడు అనే పేరు పెట్టాను ఈ లాజిక్ తెచ్చాం. పొలిటికల్గా అసలు అలాంటివి ఎందుకు ఉంటాయండి అసలు. సినిమా బేబీ హిందీ జరుగుతుందండి. ఇంకా ప్రొడక్షన్ ఇంకా ఆలోచించలేదు, ఇమీడియట్లీ స్టార్ట్ చేస్తాం. థ్యాంక్ యూ అండి. నమస్తే, వెల్కమ్ టు సాలిడ్ టీవీ. నా పవన్ కుమార్. ఇప్పుడు మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే నామ్ చూడాయి సౌండ్ బడాయి అన్నమాట. అతడి పేరు విన్నా, అతడి విజువల్ చూసినా, ఆయన మాటలు తూటలా పేలుస్తూ ఉంటాడు. సో వెండి తెరకు దొరికిన ఒక ఆణిముత్యం అని చెప్పొచ్చు. ఆయన ఎవరు కానీ ఎస్కేఎన్ 3 అక్షరాల పదము, కానీ ఇండస్ట్రీ షేక్ చేస్తుంది. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే. ఎలివేషన్ అంటే భయం వేస్తుంది. అయ్యేం లేదు, ఐఎమ్ నార్మల్ ప్రొడ్యూసర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్. అన్న, ఎలా ఫీల్ అవుతారు? ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ మీరు ఊహించిన అవుట్పుట్ వచ్చింది అనుకోవచ్చా? వెరీ హ్యాపీ. నేను ఊహించిన దానికి నాకు చాలా బాగా వచ్చింది. అందరూ రిసీవ్ చేసుకుంటున్నారు. కిరణ్ అబ్బవన్ గారి ప్రీవియస్ సినిమాల కన్నా, మా బేబీ కన్నా కూడా పెద్ద ఓపెనింగ్ వచ్చింది. సో వీఆర్ వెరీ వెరీ మచ్ హ్యాపీ. అన్న, ఎస్కే నుంచి ఒక సినిమా వస్తుందంటే 100% అదే కల్ట్ బొమ్మ, క్లాసిక్ కల్ట్ బొమ్మ లాగా ఉంటుంది. ఏందన్న సీక్రెట్ ఏందన్న అసలు? నాతో పనిచేసిన సాయి రాజేష్ గారు, ఆయన అలాంటి బలమైన కథలు తీస్తారు. సో ఆయన అలాంటి కథలు రాస్తారు కాబట్టి నేను ఇలాంటి క్యాప్షన్స్ పెట్టి ముందుకు వెళ్తున్నాను. సో ఆ కంటెంట్, అంత బలమైన కంటెంట్ ఇవ్వటం ఆయన క్రెడిట్. అలాగే నా తమ్ముడు రవి ఈ సినిమాకి డైరెక్టర్. ఆ కథని ఇంత బలంగా తీశారు. దానికి నివి, స్టీవెన్ శంకర్ రూపంలో కిరణ్, గౌరీ మనసు ప్రాణం పెట్టి పనిచేశారు. మణిశర్మ గారు ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చారు. సో వీటన్నీ కలిపితే అది కల్ట్ అయింది. సినిమా విషయం ప్రతి ఒక్కరు చాలా ఎమోషన్ అవుతున్నారు. అంటే ఏడుపుతో ఫిక్స్ అయిపోయారా? మీ ఏడిపోయిన ఎదుగుదల.
తెలుసుకోవచ్చు మీకు అదర్ ప్రాజెక్ట్స్ తెలుసుకోవచ్చు అనౌన్స్ చేస్తాను. ఆగస్ట్ ఫస్ట్ వీక్లో అనౌన్స్ చేస్తాను నెక్స్ట్ ప్రాజెక్ట్స్. అన్న ఈ చెన్నైలో వస్తుంది బన్నీ గారికి చూపించే ప్రయత్నం చేస్తాను చేస్తాను అందరు స్టార్ హీరోలకి చూపించే ప్రయత్నం చేస్తాను. ఓకే అన్న ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత అంటే ఎట్లాంటి అప్రిషియేషన్ వచ్చాయన్న చాలా మంచి అప్రిసియేషన్ వచ్చాయి. అసలు ఫోన్ ఉన్న ఇన్స్టాగ్రామ్ ఆగట్లేదు, కాల్స్ ఉన్న మెసేజ్. అందుకే మీ ఇంటర్వ్యూ మధ్యలో కూడా మాట్లాడుతూనే ఉన్నాను. సో వీఆర్ వెరీ మచ్ హ్యాపీ. ఓకే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ.